45వ పాఠం. కోడిపిల్ల. కోడి గుడ్డులోంచి కోడిపిల్ల బయటకు వచ్చింది. అటూ ఇటూ ఎటు చూసినా దానికి అమ్మ కనిపించలేదు. చిక్ చిక్ అంటూ అమ్మ కోసం బయలుదేరింది. దానికి అంబా అంటున్న ఆవు కనిపించింది. కోడిపిల్ల ముద్దుగా మా అమ్మవి నువ్వేనా అని అడిగింది. నేను పెద్దగా ఉన్నాను, మీ అమ్మ చిన్నగా ఉంటుంది, ఇంకాస్త ముందుకు వెళ్ళు, కనిపించవచ్చు అంది ఆవు. కోడిపిల్ల చిక్ చిక్ మంటూ ముందుకు నడిచింది. దానికి మే మే అంటూ ఒక మేక కనిపించింది. కోడిపిల్ల దాని దగ్గరకు వెళ్ళి గోముగా మా అమ్మవు నువ్వేనా అని అడిగింది. మీ అమ్మకు 2 కాళ్ళు 2 రెక్కలు ఉంటాయి, నేను మీ అమ్మను కాను, జాగ్రత్తగా వెతుకు, కనిపిస్తుందిలే అంది మేక. కోడిపిల్లకు అమ్మ కనిపించడం లేదని ఏడుపు వచ్చేస్తోంది. ఇంతలో క్వాక్ క్వాక్ అంటూ వెళుతున్న బాతు కనిపించింది. కోడిపిల్లకు చాలా ఆనందం వేసింది. పరుగు పరుగున దగ్గరకు వెళ్ళి అమ్మా అనింది. నేను మీ అమ్మని కాను, కొద్దిగా ముందుకు వెళ్ళు, కనిపిస్తుంది అంది బాతు. కోడిపిల్ల మరింత ముందుకు వెళ్ళింది. దానికి ఓ పెంట పోగు దగ్గర గింజలు ఏరుకుంటున్న కోడి కనిపించింది. పిల్ల కోడిని చూసిన తల్లి కోడి కొక్కరొక్కో అంటూ అరిచింది. దగ్గరకు తీసుకుంది.